సబ్జెక్ట్ ని లేవనెత్తారు ఈ సందర్భంగా. ఒక పక్క గత 5 సంవత్సరాల పాటు ఒక అరాచకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూసాం. ఇవాళ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక విశ్వాసంతోటి, ఒక నమ్మకంతోటి ఒక పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి అధికారం ఇవ్వటం మనందరం కూడా చూసాం. పెద్ద ఎత్తున ఇంత భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇవ్వటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక వన్ సైడెడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు కలయిక గనక జరిగినట్లయితే రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధితో పాటుగా సంక్షేమము, అదే విధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గత 5 సంవత్సరాలు ఏదైతే అరాచకమైనటువంటి పరిపాలన జరిగిందో, అంటే తప్పుడు అవినీతి కేసులు, లేకపోతే అరాచకమైనటువంటి పరిపాలనలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, లేకపోతే టెంపుల్స్ కు సంబంధించినటువంటి ధ్వంసం కావచ్చు, ఇటువంటి అన్ని కూడా ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి ఒక సిస్టమేటిక్ మళ్ళా రాష్ట్రం ఏర్పడుతుంది అని ఒక నమ్మకంతో ఇంత పెద్దదైనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి విషయం మనందరం కూడా చూసాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇది బీజేపీ మీద కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, 3 పార్టీల మీద కూడా కలిపి ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. ఒక్క విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. భారతీయ జనతా పార్టీకి ఏ వ్యక్తి కూడా పెద్దది కాదు. న్యాయం పెద్దది, ధర్మం పెద్దది, ప్రజల యొక్క విశ్వాసం చూరగొనడం పెద్దది. ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం కూడా ఇవాళ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధితో పాటుగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ కూడా సిస్టమేటిక్ గా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పూర్తి విశ్వాసంతో చేసేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. మన 5 సంవత్సరాల పాటు ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పారు. మాణిక్యాలరావు గారు కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పారు. 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి అరాచకాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ ఇవన్నీ కూడా సరిదిద్ది ఒక యాంగిల్లోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. వివేకానంద రెడ్డి గారి విషయానికి వచ్చినట్టయితే చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇవాళ ఇన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ఈ రకంగా డిలే జరగటం అనేది ప్రజలు కూడా హర్షించరు, ప్రజల యొక్క విశ్వాసం కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి. దీనిలో సిబిఐనా, లేకపోతే న్యాయ వ్యవస్థన, ఎవరిననాలి, ఏమనాలి అనేది, లేకపోతే స్థానిక ప్రభుత్వాన్ని అనుకోవాలా? ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లి గారిది, అంటే వాళ్ళ చిన్న తండ్రి గారు చనిపోయిన సందర్భంగా 2019 కంటే బిఫోరే వాళ్ళు మర్డర్ జరగడం జరిగింది. కానీ ఆయన అధికారంలో చేపట్టిన తర్వాత సిబిఐకి ఎక్కడా కూడా సహకరించకుండా సిబిఐని ఏ రకంగా దూరం పెట్టేటటువంటి ప్రయత్నం చేశారో, అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని కూడా ఏ రకంగా అరెస్ట్ చేశారో, సాక్షాత్ ఎస్పీ అక్కడికి వెళ్ళి ఇక్కడ మేము లా అండ్ ఆర్డర్ ని కాపాడలేము అని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఆ రకమైనటువంటి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సునీత గారు మళ్ళా వెళ్ళి సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఇవాళ మళ్ళీ సిబిఐ ట్రయల్ కోర్టుకు కూడా వెళ్ళి మళ్ళీ తదుపరి విచారణ కూడా జరగాలి, వేగవంతం చేయాలి అని చెప్పి కోరుకోవటం అంటే ఆ విచారానికి సహకరించవలసినటువంటి బాధ్యత ఇవాళ సిబిఐతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ చూసినటువంటి వ్యక్తులందరికీ కూడా ఉందని చెప్పి సిబిఐ ఈ విషయంలో ఒకటి తాత్సారం చేస్తోంది. మీరన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరించలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఓపెన్ హ్యాండ్స్, ఎనీ ఇన్ఫర్మేషన్ ఏ టైంలో ఉన్నా సహకరిస్తారు రాష్ట్ర పోలీసులు కానీ ఎవరైనా కానీ సిబిఐ దీన్ని క్లోజ్ చేసేసే ఆలోచనలో ఆల్రెడీ క్లోజ్ చేసేసింది. మా విచారణ అయిపోయింది, తుది నివేదిక రెడీ అయిపోయింది, ఇచ్చేస్తామని సబ్మిట్ కూడా చేసేస్తే ఇంకేమన్నా దీని మీద విచారణ చెయ్యాలని ఎవరన్నా భావిస్తున్నారని సుప్రీంకోర్టు అడిగితే అప్పుడు సునీత రెడ్డి గారు వెళ్తే మళ్ళీ ట్రయల్ కోర్టుకి వెళ్ళమన్నారు. ఇది కదా జరిగింది. సో ఇప్పుడు సిబిఐ ఎందుకు ఇందులో గుంభనంగా ఉంటుంది? అవకాశం ఉన్నా కూడా ఎందుకు విచారణ చెయ్యట్లేదు, లేకపోతే ఇంకా కీలకమైన దర్యాప్తు ఎందుకు చేయట్లేదు అని కదా ప్రశ్న ఇప్పుడు సుబ్బారావు గారు కూడా అడిగింది. అదే గుర్తు చేయాలి రిషి గారు. ఇప్పుడు సిబిఐ గుమ్మనంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది ట్రయల్ కోర్టు. మళ్ళీ పునర్విచారణకి కిందకు వచ్చిన తర్వాత వీళ్ళు పిటిషన్ వేశారు. ఇప్పుడు ట్రయల్ కోర్టు ఏమిస్తుంది అనేది చూడాలి మనం దాన్ని. ఒకటి, గతంలో మనం చూసాము సిబిఐ ప్రయత్నం చేసినప్పుడు సిబిఐ ఆఫీసర్ అయిన రామ్ సింగ్ గారి మీద కూడా వీళ్ళు కేసులు పెట్టడం జరిగింది. మనం చూసాం సిబిఐ ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా నిష్పక్షపాతంగా జరుగుతుంది అనేది ప్రజల యొక్క విశ్వాసం, ప్రభుత్వం యొక్క విశ్వాసం కూడా. సో దానిలో భాగంగా ఇవాళ ఆల్రెడీ సిబిఐని ఒక డిఫెన్సివ్ మోడ్ లో పెట్టారు. కాబట్టి చేసేటటువంటి విచారణ ఏదైతే ఉందో, కోర్టు ఏదైతే ఆదేశిస్తుందో కోర్టు ఆదేశాల ప్రకారంగా మాత్రమే ముందుకు పోతుంది. ఇవాళ దాని అంతలో కానీ ఇండిపెండెంట్ గా పోయి చేసేటటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే కోర్టుకి ఆల్రెడీ క్లోజర్ ఇచ్చేశారు. కాబట్టి ఇవాళ ట్రయల్ కోర్టు, సిబిఐ ట్రయల్ కోర్టు ఏదైతే ఇచ్చిందో దాని డైరెక్షన్ ప్రకారంగా ఇవాళ రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా దీని మీద విచారణ చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి
ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని మళ్ళా చూరగొనాలి కాబట్టి 100% బీజేపీ నుంచి ఏదైతే సహకారం ఉంటుందో అది ఖచ్చితంగా చేస్తుంది. యాజ్ పర్ కానీ ధర్మాసనాలు అభిప్రాయపడిన ఈ పంజరాలో చిలక ఎవరి మాట ఒక్కొక్క జడ్జి ఎవరు కంట్రోల్ చేస్తే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అనేది అక్కడే అనుమానాలు వస్తాయి కొంచెం. ఇప్పుడు అది ఒక్కొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభిప్రాయాన్ని ఒక్కొక్క సందర్భానుసారంగా చెప్పారు. గతంలో కొన్ని సందర్భాల్లో కూడా సిబిఐ చాలా నిష్పక్షపాతంగా జరుగుతుంది, ఈ విచారణ సిబిఐ చెప్పినటువంటి అంశాలను మేము ముందుకు తీసుకుని వెళ్తాం, సిబిఐ మించినటువంటి అత్యున్నత సంస్థ ఈ దేశంలో అని చెప్పి గతంలో చెప్పినటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఉన్నారు. నేను దాన్ని విభేదించట్లేదు, కొన్ని సందర్భాల్లో అట్లా జరుగుతున్నటువంటి మాట కూడా వాస్తవం. గతంలో మనం చూసాము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి అంశాలు జరిగినాయి, పంజరంలోని చిలకలాగానే అప్పుడు పనిచేసినాయి. ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఎవరు ఆరోపణలు చేస్తే ఆరోపణలు చేస్తా ఉన్నారు. గతంలో మీకు కూడా తెలియదు కాదు జయప్రకాష్ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కలిసినప్పుడు ఈ కేసు విచారణలో ఉండగా చాలా మంది బహిరంగ జరిగిన చర్చ ఏంటంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వకుండా, అవినాష్ రెడ్డి కేసులో జైలుకి వెళ్లకుండా చూడాలని కేంద్ర పెద్దలను ఆయన విన్నవించుకున్నారని, ఇప్పటికి కూడా అదే ప్రొటెక్షన్ కొనసాగుతోందని. మనం గతంలో మీరు నేనే చర్చలో ఉండగా వేళ మాణిక్యరావు గారు కూడా ఉన్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో కూడా ముందడుగు పడకపోవడానికి ఏదో ఒక ఆపన్న హస్తం, అభయహస్తం ఏదో ఉంది అనేది అది ఏమిటనేది కనిపెట్టాల్సిన అవసరం అయితే ఉందన్నమాట వాస్తవం. కానీ అది ప్రజల్లో ఉన్నటువంటి మాట వాస్తవం, దానిలో దేర్ ఇస్ నో డీవియేషన్. నేను ఒక మాట మాత్రం చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. ఒకటి, ప్రజల్లో చాలా మంది కూడా, చాలా పార్టీలు, కొంత మీడియా కూడా ఇదంతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ గారు లేకపోతే భారతీయ జనతా పార్టీ రక్షణ ఇస్తుంది అన్నారు. నిజంగా మేము గనక రక్షణ ఇవ్వాలని అనుకుంటే, అంటే మాకు అటువంటి ఉద్దేశమే గనక, ఇటువంటి అవినీతి పనులను ప్రోత్సహించాలని మేము అనుకుంటే గనక మేము అసలు కూటమి ప్రభుత్వంతో కలవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారితో కలవటం ఎందుకు? ఆయనతోటి మేము విభేదం చేసి అతనితో చేయటం ఎందుకు? మాకు అసలు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన లేదు. భారతీయ జనతా పార్టీకి ఒకటే లక్ష్యం, ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశం అన్ని రకాలుగా కూడా ప్రపంచంలోనే విశ్వగురువుకి వెళ్ళాలా, ఈ ప్రపంచంలో కూడా వికసిత భారత్గా రావాలి, వికసిత ఆంధ్ర చేయాలి. ఇదే లక్ష్యం భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమికి కానీ. అటువంటి లక్ష్యాలే కలిగినాయి కాబట్టి ఇవాళ అటు చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, తెలుగుదేశం అండ్ జనసేన తోటి కలిసి ముందుకు వెళ్తా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది. ప్రజల్లో కొంత అపోహలు ఉంటున్నాయి, కొంత మీడియా, సోషల్ మీడియా మనమే చూస్తా ఉన్నాం. ఇవాళ డేటా సెంటర్ వస్తే ఏ రకమైన ప్రచారాలు చేస్తా ఉన్నారో, లేకపోతే అసలు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశాల మీద పార్వతీపురం దగ్గర అసలు కనీసం ల్యాండ్ కూడా ఎక్విజిషన్ చేయలేదు. అటువంటి చేయనటువంటి చోట అతను సీదిరి అప్పలరాజు గారు చెప్తా ఉంటాడు, మాజీ మంత్రి, ఏకంగా నేను ఛాలెంజ్ చేస్తాను, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, మీరు కనుక నేను జీవో చూపిస్తే కనుక మీరు తప్పుకుంటారా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. అంటే వాళ్ళకి గోబెల్స్ ప్రచారానికి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు రిషి గారు. దీనికి అసలు ఇటువంటి వాళ్ళకి ఒక సోషల్ మీడియా, కొన్ని టీవీ ఆర్గనైజేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. దాని ద్వారా ఇటువంటి తప్పుడు ప్రచారాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కమింగ్ బ్యాక్ టు దిస్ ఇష్యూ, చూద్దాం ట్రయల్ కోర్టు ఏం చెప్తుంది, సిబిఐని ఎలా డైరెక్ట్ చేస్తుంది అని చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం.